అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే కథ కలిసి ఉంటే కలదు సుఖం. పూర్వం శ్రీరంగపురం అనే గ్రామంలో శివదత్తుడు అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. ఆ గ్రామంలోని ప్రజలందరినీ గౌరవిస్తూ ఎవరికి ఏ సమస్య వచ్చినా న్యాయం చెప్తూ పరిష్కారం చూపించేవాడు. శివదత్తుని పేరు ప్రతిష్టలు ఆ గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాలకు కూడా విస్తరించాయి. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 10 ఎకరాల పొలం ఉండేది. ఆ పొలంలో పంటలు పండించి బాగా బ్రతికేవాడు. రామయ్య సతీమణి పేరు పార్వతమ్మ. రామయ్య దంపతులకు 4 మగ సంతానం యుక్త వయసుకు వచ్చారు. రామయ్య కూడా వయసు మీద పడి ముసలివాడయ్యాడు. ఇక పొలాల బాధ్యత, ఆస్తుల బాధ్యత తన 4 కొడుకులకు అప్పజెప్పి తను విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు. ఇదే మాట తన భార్యతో అన్నాడు. పార్వతి, నాకు రోజు రోజుకి ఓపిక సన్నగిల్లుతోంది. ఇంతకు ముందులా పని చేయలేకపోతున్నాను. ఈ బాధ్యతలు మన పిల్లలకి అప్పజెప్పాలనుకుంటున్నాను. పెళ్ళికి ముందే వీళ్ళు అన్నీ నేర్చుకుంటే ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అని అన్నాడు రామయ్య. అవునండి, నాకు కూడా అదే అనిపిస్తుంది. మన చెయ్యి కాలు కొంచెం ఆడుతూ ఉండగానే వాళ్ళకి ఈ బాధ్యతలు అప్పచెబితే బాగుంటుంది. చాలా బాగా ఆలోచించారు. త్వరగా అప్పచెప్పండి అని తన భర్త మాటకు వరుస కలిపింది పార్వతమ్మ. ఒక మంచి రోజు చూసుకొని 4 కొడుకులను, పార్వతమ్మను పిలిచి తన మనసులో మాట బయట పెట్టాడు రామయ్య. ఇన్నాళ్ళు నా రెక్కలు ముక్కలు చేసుకొని ఈ సంసారాన్ని లాగాను. ఇక నాకు వయసు సహకరించట్లేదు. మీరు కూడా బాగా ఎదిగారు. మీకు ఈ పొలాలు, ఆస్తులను అప్పజెప్పాలనుకుంటున్నాను. కొన్నాళ్ళు మీకు ఎలా చేయాలో సలహాలు ఇస్తాను. మీకు బాగా అలవాటైన తరువాత మంచి పిల్లలను చూసి పెళ్ళిళ్ళు చేసి నేను మీ అమ్మ తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటున్నాము. కానీ నాది ఒక కోరిక. ఈ పొలాలు 4 పంచుకోకుండా కలిసికట్టుగా సాగు చేసుకుంటూ అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండాలనేదే నా అభిలాష. మీరేమంటారు అని 4 కొడుకులను అడిగాడు రామయ్య. మేము కూడా ఎప్పటి నుండో చెబుదాం అనుకుంటున్నాము. మాకు కలిసి ఉండడం ఇష్టం లేదు. మేము విడివిడిగా వ్యవసాయం చేసుకుంటాము. ఎవరి వాటా వారికి పంచివ్వండి. మేము సంతోషంగా ఎవరి పొలాలు వాళ్ళు పండించుకుంటామని అందరూ అనుకున్న మాట కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు పెద్ద కొడుకు. ఏ మాట అయితే తను వినకూడదు అనుకున్నాడో ఆ మాట వినేసరికి శిలలా ఉండిపోయాడు రామయ్య. ఆ రోజు ఎంత రాత్రి అయినా పడుకోకుండా ఆలోచిస్తూ కూర్చున్నాడు రామయ్య. పార్వతమ్మ భర్త దగ్గరకు వచ్చి, ఎందుకండి అంతలా ఆలోచిస్తున్నారు? మనమేం చేయగలం? కొడుకులని కనగలం కానీ వాళ్ళ తలరాతలను కాదు కదా. మీరెందుకు అంతలా ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటారు అని అడిగింది పార్వతమ్మ. దైవం ఒకటి తలిస్తే విధి ఒకటి తలిచిందని అసలు మనమేం ఆలోచించాం, వీళ్ళేం ఆలోచిస్తున్నారు? నాకేమీ బోధపడట్లేదు. వీళ్ళు 4 వృద్ధిలోకి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని కలకాలం పిల్లా పాపలతో ఉమ్మడి కుటుంబంతో సంతోషంగా ఉంటారనుకుంటే వీళ్ళేంటి పార్వతి విడిపోదామనుకుంటున్నారు? విడిపోతే చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతారు. బయట వాళ్ళు వీళ్ళని సులువుగా మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి అది అర్థం కావడం లేదు. వీళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు పార్వతి అని తన బాధను చెప్పాడు రామయ్య. దీనికి మనం ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం ఎందుకు? ఈ సమస్యను శివదత్తుడు గారికి వివరిస్తే ఆయనే దీనికి సరైన పరిష్కారం చూపుతారు.
రేపు ఒకసారి ఆయన్ని కలిసి పరిస్థితిని వివరించండి అని సలహా ఇచ్చింది పార్వతమ్మ. భార్య సలహా మేరకు ఆ రాత్రికి పడుకున్నాడు రామయ్య. తెల్లవారిన వెంటనే రామయ్య శివదత్తుని కలిసి ముందు రోజు జరిగిందంతా వివరించాడు. బాగా ఆలోచించి దీనికి మంచి పరిష్కారం చూపాలని వేడుకున్నాడు. రామయ్య బాధను విన్న శివదత్తుడు, ఒకసారి నీ 4 కొడుకులను రేపు ఉదయమే నా దగ్గరికి పంపించు అని చెప్పాడు. శివదత్తుడు చెప్పినట్లుగానే తన కొడుకులను అతని వద్దకు పంపాడు రామయ్య. రామయ్య కొడుకులను చూశాడు శివదత్తుడు. అందరూ కండలు తిరిగి బాగా బలంగా ఉన్నారు. వాళ్లను రాళ్ళు రప్పలు నిండిన ఒక బీడు భూమి దగ్గరకు తీసుకువెళ్ళాడు శివదత్తుడు. అందర్నీ ఉద్దేశించి, చూడండి, ఈ భూమిలో మీరు 4 విడివిడిగా నీళ్లు పడే వరకు బావిని తవ్వాలి. ఎవరు ముందు తవ్వుతారు వారికి మీ నాన్న ఆస్తిలో సింహభాగం వస్తుంది అని అన్నాడు శివదత్తుడు. ఆ 4 ఒకసారి ఒకరిని ఒకరు చూసుకొని భూమిని తవ్వడం మొదలుపెట్టారు. వారిలో ఉదయాన ఉన్న ఉత్సాహం మధ్యాహ్నం కనబడలేదు. మధ్యాహ్నం ఉన్న ఓపిక సాయంత్రం లేదు. చీకటి పడింది. తవ్వి కొంత లోతుగానే బావులు చేశారు. ఉదయాన్నే తవ్వడం మొదలుపెట్టినా చీకటి పడినా ఎవరి బావిలోనూ నీళ్లు పడలేదు. అందరూ నీరసంతో డీలా పడిపోయారు. వారిని చూసి, ఇంత బలవంతులైన మీరు ఉదయం నుండి తవ్వినా కనీసం 20 అడుగులు కూడా తవ్వలేకపోయారు. మళ్ళీ రేపు కలుద్దాం. రేపు ఉదయం ఈరోజు వచ్చిన సమయానికే వచ్చేయండి అని పంపించేశాడు శివదత్తుడు. మరుసటి రోజున వచ్చిన వారిని చూసి, ఈరోజు మీరు ఈ భూమిలో ఒక్కచోటే ఒకళ్ళు అలిసిపోయిన తరువాత ఒకళ్ళు బావిని తవ్వండి అని ఆజ్ఞాపించాడు శివదత్తుడు. శివదత్తుడు చెప్పినట్లు వాళ్ళు ఒకరు అలిసిన తరువాత ఒకరు ఒకచోటే బావిని తవ్వారు. మధ్యాహ్నం వేళకు 4 కలిసి 60 అడుగులు తవ్వారు. నీళ్లు పడ్డాయి. 4 ఆశ్చర్యపోయారు. చూశారా, మీరు విడివిడిగా తవ్వితే కొంతసేపటికే అలసిపోయారు. అందరూ కలిసి తవ్వితే ఒకరు అలసిపోయినా వెంటనే మరొకరు ఉత్సాహంగా తవ్వారు. బావిలో నీళ్లు పడేటట్లు చేశారు. మీరందరూ కలిసి బావిని తవ్వడంలో ఎలా సఫలీకృతులయ్యారో, మీరందరూ కలిసి ఉమ్మడిగా జీవిస్తే కలకాలం సంతోషంగా ఉంటారు. కలిసి ఉంటే కలదు సుఖం అని తెలుసుకోండి అని చెప్పాడు శివదత్తుడు. శివదత్తుడు చెప్పిన దాంట్లో అర్థం అయ్యి తమ నిర్ణయం తప్పని తెలుసుకున్నారు. అప్పటి నుండి తమ తండ్రి చెప్పినట్లు కలిసి పని చేసుకునేవారు. రామయ్య మంచి సంబంధాలు చూసి 4 పెళ్ళిళ్ళు చేశాడు. శివదత్తుడు నేర్పిన పాఠంతో అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉంటూ సంతోషంగా జీవించారు.